महागणपतये नमः। महासरस्वत्यै नमः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। सद्गुरुचरणारविन्दाभ्यां नमः। हरशंभो महादेव विश्वेश अमरवल्लभ शिवशंकर सर्वात्मन् नीलकण्ठ नमोऽस्तुते। श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं सितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరం కోపభూయిష్టమైనటువంటి క్రోధన సంవత్సరంలో శాంత స్వభావాన్ని కలిగి అనేక రకాలైన జపతపాలు, అనుష్ఠానం, యోగం చేసుకుంటూ శాంతమైన జీవనాన్ని కలిగి ఉండాలని అందరినీ కూడా కోరుతూ ఈ యొక్క క్రోధనామ సంవత్సర శుభాకాంక్ష మరొకసారి అందరికీ కూడా ఈ పంచాంగ శ్రవణం చేయడం ద్వారా అందరికీ చాలా పుణ్యప్రదంగా ఉంటుంది. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్పదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకన్యతాం. ఈరోజు పంచాంగ శ్రవణం చేయడం ద్వారా, ఈరోజే కాదు ప్రతిరోజు కూడా ఉదయం చేస్తున్న అందరూ కూడా పంచాంగ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. మరి పంచాంగం పఠనం చేయడం ద్వారా, పంచాంగ శ్రవణం చేయడం ద్వారా శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం, కళ్యాణప్రదంగా ఉంటుంది, సమస్తమైన పాపాలను పోగొట్టేటువంటి విధంగా ఉంటుంది అని. దుస్వప్న దోషాపహం, దుస్వప్నాల యొక్క ఫలితాన్ని తగ్గిస్తూ ఆ దోషాన్ని పోగొడుతుంది. గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం, గంగాస్నానం చేస్తే ఎంత ఫలం వస్తుందో, గోదానాది క్రియలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం ఈ పంచాంగ శ్రవణం, వినడం ద్వారా అందరికీ ఆ ఫలితం లభిస్తుంది. ఆయుర్వృద్ధి ఉత్తమం శుభకరం సంతాన సంపత్పదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగం ఆకన్యత. ఆయుర్వృద్ధి ఉంటుంది, సంతానప్రదంగా ఉంటుంది. నానా కర్మ సుసాధనం, నానా కర్మలు అంటే ఈ సనాతన ధర్మంలో 16 కర్మలు ఉన్నాయి. వాటిని మనం సాధించాలంటే జాతకర్మ, నామకరణ, ముంసోన, గర్భాధాన, ఉపనయన, వివాహాది కర్మలు ఏవైతే ఉన్నాయో, పితృయజ్ఞ, అంత్యేష్టిక్రియలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా సముచితమైన సాధనం, దాన్ని సాధించాలంటే ఉపకరణమైనటువంటిది ఈ పంచాంగం. మరి పంచాంగం అంటే ఏంటి? తిథివార నక్షత్ర కరణ యోగాదిభ్య పంచాంగ. తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము వీటిని పంచాంగము అంటారు. తిథేయ శ్రీమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం, నక్షత్ర తరతే పాపం, యోగాత్ రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలముత్తమం అని. తిథి జ్ఞానం వలన లక్ష్మీప్రదంగా ఉంటుంది. వారాత్ ఆయుష్యవర్ధనం, వారజ్ఞానం వలన ఆయుష్ పెరుగుతుంది. నక్షత్ర జ్ఞానం వలన సమస్తమైన పాపాలను కొట్టుకుని పుణ్యక్రియలన్నీ కూడా నక్షత్ర జ్ఞానం వలన చేస్తాము. యోగం వలన ఓషధి తీసుకునేటువంటి తత్వాన్ని గురించి తెలుసుకుంటాం. యోగాత్ రోగ నివారణం, యోగాన్ని తీసుకుని వైద్యుల వద్దకు వెళ్ళాలి అని చెప్తారు. కరణాత్ కార్యసిద్ధిశ్చ, మనం తలపెట్టిన పని చక్కగా జరిగి మనకు మంచిది కావాలనుకుంటే వాళ్ళ కర్ణ జ్ఞానాన్ని కలిగి కర్ణాన్ని, మంచి కర్ణాన్ని చూసుకుని వెళ్ళాలి. ఆ విధంగా వెళ్తే వారికి ఆ ఫలితం లభిస్తుంది. మరి ఈ జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది అందరికీ ప్రత్యేకంగా పంచాంగాల ద్వారా, పుస్తకాల ద్వారా కూడా కనబడుతుంది. మరి అందరూ జ్యోతిషం చెప్పలేకపోతున్న కారణం ఏంటి? జ్యోతిష్ శాస్త్రం మహాపుణ్యం ప్రత్యక్షం అపిగోపితం చంద్రార్కో సాక్షిణం తత్స్మాత్తాది సాధనం. ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది ప్రత్యక్షప్రదంగా ఉన్నప్పుడు కూడా అపి గోపితం అయినా రహస్యమైనది. చంద్రార్కో సాక్షిణం తత్స్మాత్తాది సాధనం, చంద్రుడు సూర్యుడు యొక్క ప్రమాణం చేత
వారి యొక్క గమనాగమన చేత ఈ యొక్క పంచాంగ నిర్ణయము జ్యోతిష్యము ఏర్పడుతుంది. అదేవిధంగా మనకు సర్వసాధనాలకు కూడా ఉపయుక్తకరంగా ఉంటుంది. మరి ఈ భాగం స్కందత్రయాత్మకం శాస్త్రం అంటారు. స్కందత్రయం అంటే జాతక భాగము, సంహితా భాగము, జ్యోతిష్య భాగం మూడింటిని చేస్తే స్కందత్రయము అంటారు. మరి ఈరోజు ఏం చేయాలి? మనం ఉదయాన్ని లేచి ఉదయాత్పూర్వమే త్రైలాభ్యంగన స్నానం చేసి దేవతారాధన చేసి పెద్దవారికి నమస్కారం చేసి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాన్ని సందర్శించి మనము అక్కడికైనా పంచాంగ శ్రవణం చేస్తుంటే వినడం, అయితే పంచాంగ శ్రవణం ఇప్పుడు అనేక మీడియాల ద్వారా, సోషల్ మీడియాల ద్వారా అందరికీ అందుబాటులో ఉంది. అలా కూడా మీరు దాన్ని చేయొచ్చు. నింబకుసుమ భక్షణం, వేపాకు దళాన్ని తినవాలని చెప్పినారు. వేపాకు బెల్లము షడ్రుచులు అనేది ఆచారంలో వచ్చినప్పుడు ఒక క్రియ. కానీ ఇక్కడ ఏం చెప్తారంటే సతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట నివారాయ నింబకం దళభక్షణం అని చెప్పారు. సతాయు వజ్రదేహాయ 3 సంవత్సరాల ఆయుస్సు, వజ్రదేహం ఉండి దృఢమైనటువంటి కాయాన్ని కలిగి ఉండడం, సర్వసంపత్కరాయ చ సర్వసంపదలకు శుభప్రదమైనది, సర్వారిష్ట నివారాయ సమస్తమైన పాపమును సమస్తమైనటువంటి కట్టమును తొలగించి నింబక దళభక్షణం, నింబకం అంటే వేపాకు దళాన్ని భక్షణం చేసి మొదటి రోజు చేతుతో ప్రారంభం చేసి తీపి జ్ఞాపకాలను సంవత్సరానికి ఉంచుకోవాల్సిందే. ఈ యొక్క ఉగాది పచ్చడి తీసుకోవడం కానీ నింబక దళ భక్షణం చేయడం కానీ జరుగుతుంది. అందరూ కూడా ఈ ఉగాదిని పురస్కరించి హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కలిగి జనవరి 1వ తేదీ కాదు, మనకందరికీ కూడా నూతన సంవత్సరం. ఈ సంవత్సరాన్ని అందరూ ఉపయోగం చేసుకుని మీ ఇళ్లలో దేవతార్చన చేయండి, పెద్దవారికి నమస్కారం చేయండి. మనతో పాటు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా బాగుండాలి, శాంతి, సౌఖ్యము, సౌభ్రాతృత్వాన్ని కలిగి ఉండాలని అందరూ కూడా కోరుకుంటూ మా శంకర కృపా ఛానల్ ద్వారా పంచాంగ పఠనం కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ శంకర కృపా యూట్యూబ్ని మీరు చూస్తే అందులో మీకు అదే కాకుండా ఏకలవ్య అనేటువంటి యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మీరు యొక్క పంచాంగ శ్రవణాన్ని, పంచాంగ పఠనాన్ని వీక్షణ చేయొచ్చు. మీరందరూ కూడా దాన్ని వీక్షణ చేసి అందులో నుండి సారాన్ని గ్రహించి అన్ని రాసుల వారు తమకు సంబంధించినటువంటి శుభాశుభ ఫలితాన్ని, ఆదాయ కందాయ ఫలితాన్ని, రాజపూజ్య అవమాన ఫలితాన్ని, గ్రహ సంచార ఫలితాన్ని తెలుసుకుని ఆ జ్ఞానం చేత ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా మీరు జరుపుకోవాలని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రీకాంతాయ కళ్యాణదేనిదైత్యనాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అయం ధర్మః ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు. మంగళాని భవంతు.